ఈ ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అంటే 4016, 6016 జిల్లాల్లో ఈ రోజు నుంచి రిలీజ్ అని వీడియో వివరాల్లోకి వెళ్ళే ముందు వార్తా విపణి అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అంటే తదుపరి వీడియోలను వీక్షించేందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్. ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ ఆగస్టు నెలలో ఆసరా పెన్షన్లు అనేవి తెలంగాణ రాష్ట్రం అంతటా ఒకేసారి విడుదల కావడం లేదు. జిల్లాల వారీగా, జోన్ల వారీగా విడతలుగా విడుదల అవుతున్నాయి. అంటే జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి ఈ ఆగస్టులో జిల్లాల వారీగా, జోన్ల వారీగా విడుదలవుతున్నాయి. అయితే ఇవి జిల్లాల వారీగా విడుదలవుతున్నప్పటికీ అంటే విడతలలో ఏది పెన్షన్దారుల అకౌంట్లోకి వచ్చేసరికి దాదాపు వారం నుంచి 10 రోజుల సమయం తీసుకుంటుంది. ఇది మన ప్రభుత్వ విధానం ఏం కాదు, కేంద్ర ప్రభుత్వం నుండి ఆయన ఇలాంటిది జరుగుతుంది. అంటే పోస్టల్ అకౌంట్ల ద్వారా పొందే పెన్షన్లు కూడా ఇలాంటి పద్ధతిలోనే ఉంటాయి. కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటంటే ముందుగా నార్త్ తెలంగాణలో అంటే ఇంతకు ముందు నేను పెట్టిన వీడియోలో ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ముందే విడుదల అయ్యాయి. ఆ తర్వాత మరికొన్ని జిల్లాల్లో విడుదలవుతూ వస్తున్నాయి. ప్రస్తుతానికి జయశంకర్, భూపాలపల్లి, ములుగు జోన్తో పాటు మరికొన్ని జోన్లలోని ప్రాంతాల్లో ఆసరా పెన్షన్లు అనేవి విడుదలవుతున్నాయి. ఇవి బ్యాంకుల్లోకి రావడానికి అంటే మరో 5 రోజుల సమయం పట్టవచ్చు. పెన్షన్దారులకు ఆసరా పెన్షన్లు పేరాయా లేదా అనే విషయం గురించి తెలియదు కదా. ఇది జూలై నెలకు సంబంధించిన పెన్షన్ కాబట్టి ఆసరా పెన్షన్లు అనేవి పెరగలేదు. అంటే గత పెన్షన్ల లాగానే అంటే వృద్ధులకు 2016, అలాగే దివ్యాంగులకు 4016 అనేవి బ్యాంకుల్లోకి జమ కాబోతున్నాయి. అయితే ఆసరా పెన్షన్లు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం కూడా ఉంది. ఎందుకంటే దేనికోసమే ఉచిత బస్సు, ఉచిత కరెంటు మీద ఫోకస్ పెట్టిన ప్రభుత్వం అనేది కొన్ని చర్యలను దాదాపు ముమ్మరం చేసింది. అంటే ఉచిత బస్సు పథకంలో కొన్ని రూల్స్ను మార్చింది. ఈ రూల్స్లో పల్లె వెలుగు, 10వ తరగతి వంటి బస్సుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అనేది ఉంది. ఎక్స్ప్రెస్, లగ్జరీ వంటి బస్సుల్లో ఎటువంటి సదుపాయం లేదు. ఏదేమైనా దీనితో పాటు ఉచిత కరెంటు అంటే నిరుపేదలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి నిరుపేదలకు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తుంది కదా ఈ ప్రభుత్వం. అటువంటి పథకంలో కూడా కొన్ని కీలకమైన మార్పులు చేయాలని చూస్తోంది. చాలా నిరుపేదలైన కుటుంబాలకు మాత్రమే గృహజ్యోతి అంటే ఇటువంటి పథకం అనేది వర్తించేలా చూసుకునేందుకు కొన్ని చర్చలు జరిపిన ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అంటే ఇదంతా దేనికోసం? ఆసరా పెన్షన్లు పెంచడానికి, అలాగే మహిళలకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు 2500 రూపాయలు నెలకు ఇవ్వడానికే. కాబట్టి ఈ విషయం అర్థమవుతోంది కదా. ప్రభుత్వం తన తప్పిదాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. అత్యంత అర్హులైన వ్యక్తులకు మాత్రమే అటువంటి పథకాలను అమలు చేసేలా చూస్తోంది. అలాగే ఆసరా పెన్షన్లలోనూ ఫేస్ రికగ్నిషన్ అనే కొత్త రూల్ను తీసుకువచ్చింది కదా. అంటే ముఖ చిత్రం ఆధారంగా పెన్షన్దారులకు పెన్షన్లు ఇవ్వడం అనేది. దీనివల్ల నకిలీ పెన్షన్లు తీసుకుంటున్న వారి గుట్టు రట్టవుతుంది. అటువంటి వారి పెన్షన్లను కట్ చేయడం వల్ల బడ్జెట్ లోపాలను సరిచేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దానికోసమే ఇటువంటి ఫేస్ రికగ్నిషన్ అనేది కొన్ని జిల్లాల్లో ఇప్పటికే అమలు చేసింది. అయితే ఇది రాష్ట్రం అంతటా అమలు కాలేదు. అంటే జయశంకర్, భూపాలపల్లిలో కానీ లేదా వరంగల్లో కానీ ఇంకా కొన్ని జిల్లాల్లో కానీ ఆసరా పెన్షన్దారుల యొక్క ముఖ చిత్రాన్ని అంటే యాప్లో బంధించి వారికి పెన్షన్లు ఇచ్చే విధానాన్ని
ఇంకా అక్కడ అమలు చేయలేదు. ఇలా చాలా జిల్లాల్లోనే ఆసరా పెన్షన్దారులు వేలు ముద్ర ఆధారంగానే పెన్షన్లు తీసుకుంటున్నారు. ఇక ఏది ఏమైనా ప్రస్తుతం ఉచిత బస్సు, ఉచిత కరెంటు పథకాల విషయంలో ముమ్మర చర్యలు చేపట్టి జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వము సర్పంచ్ ఎన్నికలకు ముందే ఆసరా పెన్షన్లను పెంచాలనే భావనలో ఉంది. దేనికోసమే ఇప్పటికే అనేక చర్చలు జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి సీతక్క కూడా ఉచిత బస్సు, ఉచిత కరెంటు విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. దీనివల్ల మహిళలకు 2,500 రూపాయలను మహాలక్ష్మి పథకం కింద ఇవ్వడంతో పాటే ఇప్పుడు ఉన్న ఆసరా పెన్షన్దారులకు అంటే వృద్ధులకు, ఒంటరి మహిళలు లేదా వితంతువులు ఇంకా ఇటువంటి సమవర్గాలకు నెలకు 2,016 తీసుకునే వారికి 4,016లకు పెంచేందుకు, ఇక దివ్యాంగులకైతే 4,016 నుండి 6,016లకు పెంచేందుకు దీనివల్ల ఒక దారి అనేది కనిపిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. కాకపోతే ఇప్పుడే అంటే ఈ ఆగస్టు నెలలో ఈ పెరిగిన పెన్షన్లు అనేది ఇవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు తీసుకునేవి జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు కదా. ప్రస్తుతం మహబూబ్ నగర్, వరంగల్ వంటి జిల్లాల్లో ఆసరా పెన్షన్లు అనేవి విడుదల అయ్యాయి. పెన్షన్దారుల అకౌంట్లోకి వచ్చేసరికి ఒక వారం రోజులు వ్యవధి పడుతుంది ఏమో. ఏదేమైనా ఆ తర్వాత రాష్ట్రం అంతటా 25వ తారీఖు నుండి మొత్తంగా మిగిలిన ఆసరా పెన్షన్దారులకు గత పెన్షన్లను అంటే వృద్ధులకు 2,016, దివ్యాంగులకు 4,016లుగా జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను ఇస్తారన్నమాట. కానీ సెప్టెంబర్లో అంటే ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినట్లే ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అంటే జీవో విడుదల అయితే ఈ నెల చివరిలోగా లేదా సెప్టెంబర్లో, అప్పుడు సెప్టెంబర్లో కానీ అక్టోబర్లో కానీ తీసుకునే పెన్షన్లు అనేది పెరిగిన పెన్షన్లుగా ఆసరా నుండి చేయూత పెన్షన్లుగా మారే అవకాశం ఉంటుంది. దీనితో పాటే 1,00,000 నుంచి 1,50,000 వరకు కొత్తగా చేయూత పెన్షన్లను ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. కాబట్టి వీటన్నిటి కోసమే ఉచిత బస్సు, ఉచిత కరెంటు ఇంకా ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటిలోనూ సమూల మార్పులు చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. కాబట్టి తెలుస్తోంది కదా, త్వరలోనే మీ ఆసరా పెన్షన్లు అనేవి పెరుగుతాయి. కాబట్టి ఈ సమాచారాన్ని మీరు అంటే ఆసరా పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయన్న ఆందోళనలో ఉన్న ఆసరా పెన్షన్దారులకు అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. ఇంకా మీరైతే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా బెల్ను ట్యాప్ చేయడం ద్వారా అంటే ఆల్ నోటిఫికేషన్లు ఎంచుకున్న ద్వారా మీరు ముందస్తు వీడియోలను, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. తాజా వివరాలను ఇక్కడ ఉంచుతున్నాం. ఈ విషయాన్ని గమనించగలరు. మీకు ధన్యవాదాలు.